హలో, దిస్ కంటిన్యూషన్ బిఫోర్ వీడియో. మనం ఈ వీడియోలో 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, మోషన్ అంటే ఏంటి? మోషన్ మనం తెలుగులో గమనం అని లేకపోతే చలనం అని చెప్పి అంటూ ఉంటాం. ఈ గమనం చలనం అంటే ఏంటి అంటే ఒక వస్తువు ఒక ప్లేస్ నుంచి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణించడాన్ని లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడాన్ని మనం గమనం అని చెప్పి అంటూ ఉంటాం, లేకపోతే చలనం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కానీ బస్సు ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ అనుకోండి. అంటే మన ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ బస్సు ఏమవుతుంది? ట్రావెల్ అవుతుంది. అంటే దాని ప్లేస్ని చేంజ్ చేసుకుంటుంది. దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటుంది? కదులుతూ చేంజ్ చేసుకుంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఆ కదులుతో పాటు ఒక టైం మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ఒక వస్తువు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కాలంతో అనుగుణంగా ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. ఆ కదలికనే మనం చలనం అని లేకపోతే గమనం అని అంటూ ఉంటాం. దాన్ని మనం మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో వన్ బాడీ చేంజెస్ ఇస్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ దిస్ కాల్డ్ మోషన్ అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో వన్ బాడీ చేంజెస్ ఇస్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ దిస్ ఈజ్ కాల్డ్ మోషన్. ఓకే, ఒక వస్తువు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారుతూ టైంతో ఆ కాలంతో అనుగుణంగా మారుతూ కాలంతో పాటు అది ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని మనం మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో వీఆర్ ఇన్ ఫెమిలియర్ విత్ ద ఐడియా ఆఫ్ మోషన్. వి సీ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోషన్స్ అరౌండ్ us లైక్ మోషన్ ఆఫ్ పీపుల్, వెహికల్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్, బర్డ్స్, రైన్ డ్రాప్స్, ఆబ్జెక్ట్స్ థ్రోన్ ఇంటూ ఎయిర్ ఎక్సెట్రా. మనం ఈ మోషన్ని కదలికని మన చుట్టూ ఉన్న ప్రదేశంలో చాలా రకాల కదలికలు మనం చూస్తుంటాం డైలీ లైఫ్లో. ఒక ట్రైన్ మూవ్ అవటం చూస్తాం, బస్ మూవ్ అవటం చూస్తాం, వెహికల్ మూవ్ అవటం చూస్తాం, కార్ మూవ్ అవటం చూస్తాం. అలానే మనకి 2 వీలర్స్ కానీ సైకిల్స్ కానీ ఇలా రకరకాల ఆబ్జెక్ట్స్ మనం పక్షులు, ఏరోప్లేన్స్, అలానే వర్షం చినుకులు అక్కడ ఆకాశం నుంచి కిందకి భూమి మీదకి వచ్చి తాకుతాయి కదా. సో అది కూడా ట్రావెల్ అవుతున్నాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఓకే, సో అది మనం అలా ఆబ్జెక్ట్స్ మనకి ఒక రాయిని మనం గాల్లోకి విసిరామనుకోండి, అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది కదా. సో ఇలా రకరకాల ఆబ్జెక్ట్స్ అనేవి మన చుట్టూ మన డైలీ లైఫ్లో రోజు ఇలా గమనంలో అంటే ఇలా మోషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఈ కదలికల్లో అది పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీ నో దట్ ఇట్ ఈస్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఫినామినా లైక్ సన్రైజ్, సన్సెట్ ఎక్సెట్రా చేంజెస్ ఇన్ ద సీజన్స్ ఎక్సెట్రా అక్కర్. ఇలానే మనకి ఎర్త్ గురించి చూసినట్లయితే మన ఎర్త్ కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అండ్ ఎర్త్ ఈజ్ రొటేట్ ఇట్ సెల్ఫ్. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అలానే పరిభ్రమణిస్తూ ఉంటుంది. అలానే భూమికి ఆత్మభ్రమణం కూడా ఉంటుంది, అంటే తన చుట్టూ తను తిరుగుతూ కూడా ఉంటుంది అన్నమాట భూమి. ఓకే, సన్ రైజ్ సన్సెట్ ఎలా వస్తాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, అంటే దాన్ని మనం ఆత్మభ్రమణం అంటాం అన్నమాట. ఆత్మభ్రమణం చేస్తున్నప్పుడు ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మనకి సన్ రైజ్ సూర్యోదయం, సన్సెట్ సూర్యాస్తమయం అనేది మనకి జరుగుతూ ఉంటాయి. అలానే భూమి ఒక రౌండ్ మొత్తం వేసి వచ్చింది అనుకోండి, సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ వేస్తే మనకి ఒక నియర్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి భూమి కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, అలానే సన్ రైజ్ సన్సెట్ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి మన ఎర్త్లో ఈ విధంగా మనకి చేంజెస్ అనేవి జరగడం మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇఫ్ ద ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్ వై డోంట్ వీ డైరెక్ట్లీ పర్సూ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. ఓకే, అయితే భూమి అయితే తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు తిరగట్లేదు? మనం కూడా తిరగాలి కదా భూమితో పాటు. మనం ఎందుకు స్టేగా ఒకే పొజిషన్లో ఉంటున్నాం? మీకు ఎప్పుడైనా అలాంటి డౌట్ వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వెళ్తున్నారనుకోండి, ట్రైన్లో వెళ్తున్నారనుకోండి. ట్రైన్ ఆ బస్సు రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. కానీ మనం కూడా ట్రైన్ అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతున్నామా? ట్రైన్తో పాటు బస్సుతో పాటు మనం కూడా కదులుతున్నామా? కదలట్లేదు అని చెప్పాలా, కదులుతున్నామని చెప్పాలా? మనం ట్రైన్తో పాటు బస్తో పాటు ఎర్త్తో పాటు భూమితో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాము. కాకపోతే మనం ట్రావెల్ చేస్తున్నట్టు మనకి తెలియదు అన్నమాట. అంటే
మనం ట్రైన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, ట్రైన్తో పాటు మనము ట్రావెల్ అవుతాం. కానీ ట్రైన్లో కూర్చున్న మనం మాత్రం మనలో ఎలాంటి కదలిక ఉండదు. అలానే బస్సు ట్రావెల్ అవుతుంది, బస్సుతో పాటు మనము ట్రావెల్ అవుతున్నాం. కానీ బస్సులో ఉన్న మనం స్టే పొజిషన్లో ఉంటాం, కూర్చున్న చోట అలానే కదలకుండా ఉంటాం. అలానే మనకి ఎర్త్ కూడా తిరుగుతూ ఉంటుంది, ఎర్త్లో పాటు మనం కూడా తిరుగుతూ ఉంటాం. కానీ మనం తిరుగుతున్నట్టు మనకు తెలియదు అన్నమాట. కారణం ఏంటంటే ఓకే, ఈ టాపిక్ సంగతి తర్వాత నెక్స్ట్ దీని గురించి చెప్పడానికి మనం రిలేటివ్ అంటాం అనమాట. మనం కదులుతున్నాం అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? ఒక ఆబ్జెక్ట్తో మనం కంపేర్ చేస్తున్నప్పుడు మనం కదులుతున్నాం అనే సంగతి మనకు తెలుస్తుంది. ఓకే, సో దాన్ని ఒక ఆబ్జెక్ట్తో మనం కంపేర్ చేసి మనం మోషన్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం రిలేటివ్ మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ మోషన్ అనే లెసన్లో మనం 2 వర్డ్స్ ఎప్పుడు ఎక్కువగా వింటూ ఉంటాం. మోషన్ ఇంకోటి రిలేటివ్ అనే పదం, రెండు ఎక్కువగా వింటూ ఉంటాం. మోషన్ అంటే కదలిక, రిలేటివ్ అంటే మనం ఏది బేస్ చేసుకొని మనం మోషన్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతున్నామని, స్పీడ్గా ట్రావెల్ అవుతున్నామని, పలానా ఆబ్జెక్ట్ మనకి రైట్ సైడ్లో ఉందని, లెఫ్ట్ సైడ్లో ఉందని చెప్పి మనం ఎలా చెప్తాం? ఏదైతే మనం పోల్చుకొని చెప్తున్నామో దాన్ని రిలేటివ్గా మనం బేస్ చేసుకునే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం మోషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నమాట. సో దాన్ని మనం రిలేటివ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. అలా పోల్చుకునే దాన్ని మనం రిలేటివ్ అని, అలానే ఆ కదలికని మనం రిలేటివ్ మోషన్ అని చెప్పి మనం ఈ లెసన్లో ముందు మనకి నెక్స్ట్ టాపిక్లో మనం దాని గురించి చెప్పుకున్నాం అనమాట. వాట్ ఈజ్ రిలేటివ్ అనే దాంట్లో మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ అలానే అవి వాల్స్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ అది రెస్ట్ ఇన్ మోషన్. అలానే మనం క్లాస్ రూమ్లో ఉంటాం కదా, మన క్లాస్ రూమ్ ఉన్న గోడలు అవి రెస్ట్లో ఉంటాయా, మోషన్లో ఉంటాయా? భూమితో కంపేర్ చేసుకుంటే ఎర్త్తో పాటు ఎవ్రీథింగ్ రొటేట్ అవుతూనే ఉంటుంది. భూమితో పాటు మనం కదులుతాం కానీ భూమిలో ఉన్నవా మాత్రం కదలం అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ ద ట్రైన్ ఇన్ విచ్ ద సీట్ అపియర్స్ టు మూవ్ వెన్ ఇట్స్ ఈజ్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్. ఓకే, మనం ఎలానే చెప్తున్నాం, ఇందాక చెప్పాం కదా, ట్రైన్తో పాటు మనం ట్రావెల్ అవుతున్నప్పుడు మనం రెస్ట్గానే ఉంటున్నట్టు ఉంటుంది. ఎందుకలా? మనం కదులుతున్నట్టు మనకి ఎందుకు అనిపించదు? అదే ట్రైన్ కానీ బైక్ కానీ బస్ కానీ సడన్ బ్రేక్ వేసేది అనుకోండి, అప్పుడు ముందుకి వెనక్కి కదులుతాం. అలానే కంటిన్యూషన్గా వెళ్తుంది అనుకోండి, మనం కదలం. ఎందుకు? బ్రేక్ వేసినప్పుడు ముందుకు కానీ వెనక్కి కానీ ఎందుకు కడదాం? ఆ వెహికల్ అనేది ముందుకు ట్రావెల్ అయింది అనుకోండి, మనం వెనక్కి ఆపోజిట్ సైడ్గా మనం వాళ్తాం అనమాట. అదే వెహికల్ వెనక్కి తిరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనకి ముందు వైపు వాళ్తూ ఉంటాం, నుంచున్న వాళ్ళం కూర్చున్న వాళ్ళం. ఎందుకలా? ఓకే, ఎవ్రీ బాడీ ఈజ్ ఇన్ ద మోషన్. ఒక కంటిన్యూషన్గా మోషన్ అవుతూ ఉంటే, మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి కదలిక అనేది ఉండదు. అదే ఆబ్జెక్ట్ ఒకేసారి కదులుతున్న ఆబ్జెక్ట్ ఆగడం కానీ, లేకపోతే ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ జరిగినప్పుడు ఆ ఆబ్జెక్ట్తో పాటు మనకి బాడీలో కదలిక అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, దీని గురించి బ్రీఫ్గా నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఓకే, ముందు లెసన్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టు గివ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద టర్మ్ రిలేటివ్ అండ్ మోషన్. ఓకే, ఈ విధంగా మనకి ఈ కదలికని మనం ఏ విధంగా బేస్ చేసుకొని చెప్దామంటే రిలేటివ్, ఈ కదలికని మనం ఎలాంటి పదాలను ఉపయోగించి చెప్తామంటే రిలేటివ్ అని, లేకపోతే మోషన్ అని చెప్పి మనం దీని గురించి ఇప్పుడు మోషన్ అనే టాపిక్ గురించి మనం చెప్పుకోబోతాం అనమాట. ఈ కదలికల గురించి మనం కదులుతున్నామా, రెస్ట్లో ఉన్నామా అనే టాపిక్ గురించి చెప్పాలంటే మనకి 2 పదార్థాలు అనేది రెగ్యులర్గా అవసరం అవుతుంటాయి. అవేం వర్డ్స్ అంటే రిలేటివ్ అనే వర్డ్ ఒకటి, మోషన్ అనే వర్డ్ ఒకటి మనకి తరచూ ఈ మోషన్ అనే టాపిక్ గురించి చెప్పడానికి మనకి అవసరం అవుతుంటాయి అన్నమాట. ఓకే, గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మోషన్ అక్కడ్ వెన్ గెలీలియో అండర్టుక్ a study of rolling balls on inclined plane to understand the motion. We need to understand the meaning of the word relative, which plays an important role in explaining motion. Okay, ఈ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గెలీలియో అనే శాస్త్రవేత్త ఏమని తీసుకున్నారంటే రోలింగ్ బాల్స్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్లో అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ 1.15 ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది. ఓకే, ఇక్కడ రోలింగ్ బాల్స్ ఒక పెద్ద బాల్ని పెట్టారనమాట.
అది ఎలా ట్రావెల్ అవుతుందో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద దాన్ని బేస్ చేసుకొని గెలీలియో అనే శాస్త్రవేత్త మోషన్ని డిఫైన్ చేశారనమాట. ఓకే, ఒక ఇంక్లైన్డ్ ప్లేన్లో బాడీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాలుగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్లో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతుంటుంది. దాన్ని మనం మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం. దేన్ని బేస్ చేసుకొని ట్రావెల్ అవుతుంది? ఇంక్లైన్డ్ ప్లేన్ ఇట్లా ఉన్నప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీదే ట్రావెల్ అవుతుందా బాల్, లేకపోతే ఇట్టా బౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందా? అది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం? ఇంక్లైన్డ్ ప్లేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే ఈ మోషన్ అనేది దేనికి రిలేటెడ్, ఏ ఆబ్జెక్ట్కి సంబంధించి ఉంది, దాన్ని మనం రిలేటెడ్ అని చెప్పి అంటుంటాం అనమాట. సో ఈ మోషన్ అనేది దేనికి రిలేటివ్గా ఉంది? ఇంక్లైన్డ్ ప్లేన్కి రిలేటివ్గా ఉంది. సో ఈ విధంగా రిలేటివ్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆ ఇంక్లైన్డ్ ప్లేన్లో బాల్ యొక్క మోషన్ని మనం ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మోషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి యూనిఫామ్ మోషన్ అని, నాన్ యూనిఫామ్ మోషన్ అని. యూనిఫామ్ మోషన్ అంటే ఇప్పుడు ఈ బాల్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 సెకండ్ టైం తీస్తుంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1 సెకండ్. వీటి మధ్య టైం గ్యాప్ ఎలా ఉంది? డిస్టెన్స్ సేమ్ యూనిఫామ్ టైం డిఫరెన్స్లో ఉందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకి యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటూ ఉంటాం. అలా కాకుండా సేమ్ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఒక బాల్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 1 సెకండ్, మళ్ళీ ఇక్కడ నుంచి రావడానికి 3 సెకండ్స్, ఇక్కడ నుంచి రావడానికి 4 సెకండ్స్, అలానే ఇక్కడ నుంచి రావడానికి 6 సెకండ్స్ అలా తీసుకుంటాం. వీటి మధ్య టైం డిఫరెన్స్ అనేది ఎలా ఉంది? సేమ్గా ఉందా? డిఫరెన్స్కి ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 1 డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 10 సెకండ్స్ అనుకోండి, ఇక్కడ నుంచి 6 నుంచి 10కి మళ్ళీ 4 డిఫరెన్స్ ఉంది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ 2 సెకండ్స్ డిఫరెన్స్, 1 సెకండ్ డిఫరెన్స్, ఇక్కడేమో 2 సెకండ్ డిఫరెన్స్, ఇక్కడేమో 4 సెకండ్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? సిమిలర్గా ఉందా? లేదు కదా, డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ మధ్యలో మోషన్ కనుక జరుగుతుంది ఏంటి? నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, సో ఇలా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఆబ్జెక్ట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ విధంగా ట్రావెల్ అవుతుంది, ఈ విధంగా ట్రావెల్ అవుతుంటుంది. ఈ విధంగా ట్రావెల్ అవడాన్ని డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాడీస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అలానే ఇటు నుంచి ఇటు దూరంగా ట్రావెల్ అవడాన్ని డిస్టెన్స్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఏదైతే ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యేటప్పుడు రకరకాలుగా ట్రావెల్ అవుతుంది. ఇటు నుంచి ఇటు ట్రావెల్ అవుతుంది, ఇటు నుంచి ఇటు ట్రావెల్ అవుతుంది, లేకపోతే ఇదంతా తిరిగి ఇట్లా వచ్చి ట్రావెల్ అవుతుంది. ఇలా దూరంగా ట్రావెల్ అవడాన్ని డిస్టెన్స్ అని, ఏదైతే అతి తక్కువ దూరంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ బాడీ ట్రావెల్ అయిందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాం, స్థానభ్రంశం అని చెప్పి అంటూ ఉంటాం. డిస్టెన్స్ని మనం దూరం అని చెప్పి అంటూ ఉంటాం. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బాడీస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ దీన్నేమో డిస్ప్లేస్మెంట్కి ఎప్పుడు డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో డిస్ప్లేస్మెంట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ని మనం ఒక ట్రావెలింగ్ ఆబ్జెక్ట్ అంత దూరం ప్రయాణించింది దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, దానికి ఒక డైరెక్షన్ ఉంది కాబట్టి దాన్ని మనం దిశ ఉంది కాబట్టి దాని డైరెక్షన్. సో ద బాడీ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అంటే ప్రయాణించే దూరం కొలత ఉంది, అలానే హ్యాస్ డైరెక్షన్ దానికి దిశ ఉంది. సో బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ మనం వెక్టార్ క్వాంటిటీగా మెజర్ చేసుకుంటాం. ఓకే, డిస్టెన్స్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ప్రయాణించే దూరం ఉంది కానీ దానికి సరైన డైరెక్షన్ అనేది లేదు. ఈ డైరెక్షన్ ఇటువైపు ట్రావెల్ అవుతుంది, ఈ డైరెక్షన్ ఇటువైపు ట్రావెల్ అవుతుంది, ఈ డైరెక్షన్ ఇటువైపు, ఆ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. సో డిస్టెన్స్ని ఏమంటామంటే దూరాన్ని మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఉంది కాబట్టి బట్ నాట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఓకే సరైన డైరెక్షన్ అనేది డిస్టెన్స్కి ఉండదు అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఆ దిశ రాశి అంటే స్కేలార్ క్వాంటిటీ అనమాట. దీనికి సర్టికులర్ దిశ అనేది ఉండదు కాబట్టి అది దిశ రాశి. వెక్టార్ క్వాంటిటీ అంటే సదిశ రాశి, దీనికి డైరెక్షన్ అనేది దిశ అనేది ఉంటుంది కాబట్టి సదిశ రాశి, దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం
రెగ్యులర్గా మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి స్పీడ్ గురించి తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ గురించి చేసుకుంటాం. అలానే డిస్టెన్స్ గురించి తెలుసుకుంటాం. అలానే వెలాసిటీ గురించి తెలుసుకుంటాం. అలానే యాక్సలరేషన్ గురించి తెలుసుకుంటాం. యాక్సలరేషన్కి ఆపోజిట్ అలానే డిసెలరేషన్ గురించి కూడా మనం ఈ మోషన్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, అలానే మనకి వీటితో పాటు మనకి మోషన్తో పాటు రిలేటివ్గా మోషన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒక ఆబ్జెక్ట్ని పోల్చుకొని చెప్పగలం. కాబట్టి మోషన్ అండ్ రిలేటివ్ అనే టర్మ్స్ని మనం ఈ లెసన్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఈజ్ రిలేటివ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అలానే డస్ ఎవ్రీ స్టేట్మెంట్ హ్యావ్ ఏ మీనింగ్, అలానే ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీనింగ్ఫుల్గా ఎలా రాయాలో, అలానే మనం ఒక ఆబ్జెక్ట్ని ఏ విధంగా కంపేర్ చేసి అది మోషన్లో ఉందో రెస్ట్లో ఉందో చెప్పడం మనం ఈ డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని మనం చెప్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మందికి షేర్ చేయండి, అండ్ మరిన్ని సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.